సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 543వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మరొక అంశాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. మామూలుగా మనకి ధార్మికంలో శాస్త్రాల్లో కూడా ప్రవచనాల్లో కూడా ఈ యొక్క 3 పదాలు చెప్తున్నాను మీకు. త్రికాలదర్శి అంటారు, త్రిలోకీనాథుడు అంటారు, త్రినేత్రి అంటారు. ఈ 3 పదాలు శాస్త్రాల్లో ఉన్నాయి. అర్థమైందండి. త్రినేత్రి అంటే ఏమిటి, త్రికాలదర్శి అంటే ఎవరు, త్రిలోకీనాథుడు అంటే దీని అర్థం ఏమిటి? మనం ధార్మిక జగత్తులో వీటి మీద మనం ఎటువంటి అర్థం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, సంకల్పం కూడా చేయలేదు, కేవలం వింటున్నాం అంతే. త్రికాలదర్శి అంటే ఏంటి, త్రిలోకీనాథుడు అంటే ఏంటి, త్రినేత్రి అంటే త్రినేత్రి అంటే ముందుగా త్రినేత్రి అంటే 3వ నేత్రం అన్నమాట. 3వ నేత్రం అంటే ఆత్మనేత్రం, జ్ఞాననేత్రం, సంస్కార పరివర్తన నేత్రం, బుద్ధినేత్రం, మనోనేత్రం. అర్థమైందండి. దీన్నే ఇంగ్లీష్లో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. అర్థమైంది. విజ్డమ్ అది చాలా ముఖ్యమైన పదం అండి. జ్ఞానం అంటే నాలెడ్జ్ అంటారు, విజ్డమ్ అంటే విజ్ఞానము. అంటే ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానం, అదే తత్వము అంటున్నాడు. గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగింది? మాం వేత్తి తత్వతః అన్నాడు. గీతలో కూడా మనం ఇప్పటికే చర్చించుకున్నాం. తత్వదర్శిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూసారా. కానీ మనం పట్టించుకోవటం లేదు. ఎందువలన? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవటం లేదు. అర్థమైంది. అందుకనే త్రినేత్రి అనే పదం అర్థం కాలేదు. ఈ 2 నేత్రాలు మనకి భౌతిక ప్రపంచాన్ని చూపిస్తాయి. ఇది ఆధ్యాత్మిక జగత్తులో, అందులో మనం ప్రయాణం చేస్తే మనకు అన్ని అనుభవంలోకి వస్తాయి. ఆత్మ అనుభవం అవుతుంది, పరమాత్మ అనుభవం అవుతుంది. ఆత్మలు పరమాత్మ ఏ విధంగా సృష్టి చక్రంలో భ్రమణం చేస్తారో అదేవిధంగా మన కర్మల్ని ఏ విధంగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అర్థమవుతుంది. ఇది త్రినేత్రి అంటే. త్రికాలదర్శి అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక కర్మ చేసామనుకోండి, ఒక సంకల్పం చేసాం, ఒక మాట మాట్లాడాము, అర్థమైందండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కాలాల్ని దర్శించాలి. ఇప్పుడు నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను, ఎలాగ మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఏదో చెడుగా మాట్లాడాను, కోపంగా మాట్లాడాను, అహంకారంతో మాట్లాడాను, చిటపట్లాడుతూ మాట్లాడాను అనుకుంటే దాని పర్యవసానం ఏమిటి? ఇప్పుడు నేను చేసే ప్రతి సంకల్పం, ప్రతి మాట, మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి కర్మ, దాని ఫ్యూచర్ ఆలోచిస్తాను. ఫ్యూచర్ అమ్మో ఇది ఇలాగవుతుందన్నమాట, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఫ్యూచర్ బాగుండాలి. ఫ్యూచర్ ఏంటి? సత్యయుగంలో వెళుతున్నాం మనం. మన లక్ష్యం చాలా ఉన్నతమైన లక్ష్యం. మనం మామూలు లక్ష్యం పెట్టుకోలేదు. ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో 7వ అధ్యాయంలోని 3వ శ్లోకం చెప్పినట్టుగా ఆ కొద్ది మంది యొక్క లక్ష్యం చాలా ఉన్నతము. అందుకని ప్రతిదీ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు త్రికాలదర్శిగా అయ్యి ఆ విధంగా నువ్వు ఆ పని చెయ్యాలా వద్దా, ఆ మాట మాట్లాడాలా వద్దా, ఆ సంకల్పం, ఆ ఆలోచన చెయ్యాలా వద్దా, అప్పుడు నీ యొక్క ఆలోచనలు శ్రేష్టమవుతాయి, నీ మాట మధురంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా అవతల వాళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అదేవిధంగా మన కర్మలు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్లు భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు ఉంటాయి. చివరికి అల్టిమేట్ మన లక్ష్యం ఏమిటి? సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ, దాని కొరకు అవసరమైన సంస్కార పరివర్తన, ఇదే లక్ష్యం అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న పనుల మీద మనము ఏం చేస్తాము, అక్కడ అదేదో సాధించాలి అనుకుని పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టమన్నమాట. అందుకని ఇక్కడ త్రికాలదర్శిగా అయి ప్రతి పని చెయ్యాలి అంటారు. అదేవిధంగా త్రిలోకీనాథుడు అంటారు. అంటే మొత్తం ఏంటంటే ఈ సృష్టి అంతా, ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమండలాన్ని పృథ్వీ అంటారు. అర్థమైందండి. భూమి అంటున్నాం కదా, దీన్ని ఏమంటున్నారు? స్థూల లోకము అంటున్నాడు. త్రిలోకి అంటే ఏంటి? 3 లోకాల యొక్క పరిజ్ఞానం మనకు ఉండాలి. భగవంతుడు మనకు చెప్తున్నాడు. గీతలో కూడా లోకత్రయే అన్న పదం వచ్చింది. అర్థమైందండి.
పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్త్యభ్యధిక లోకత్రయే అన్నాడు. లోకత్రయే అర్థమైందండి. ఆ విధంగా మూడు లోకాల్లో నీతో సమానమైన వాడు ఎవరు లేడు. భగవంతుడు మూడు లోకాల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆ మూడు లోకాల జ్ఞానం మనకు ఉండాలా అక్కర్లేదా చెప్పండి? భగవంతుడే మనకు బుద్ధి నేత్రాన్ని ప్రసాదించాడు. భగవంతుడి దగ్గర ఉన్న జ్ఞానం అంతా నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఏమంటే గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పారు? నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా నీకు ఏది దాచుకోకుండా సంపూర్ణంగా మీకు ఇచ్చేస్తున్నాను. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. అండర్లైన్ చేసుకోండి. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఈ యొక్క జ్ఞానము మరియు విజ్ఞానం తెలుసుకున్నట్లయితే, నేను సంపూర్ణంగా ఇస్తున్నటువంటి జ్ఞానం తెలుసుకున్నట్లయితే, ఇంకా ఈహ అంటే ఈ లోకంలో ఇంకెటువంటి జ్ఞానంతో నీకు అవసరం లేదు నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. అందుకనే ఇది స్థూల లోకము, మధ్యలో మనకి సూక్ష్మలోకం అని ఒకటి ఉంటుంది అర్థమైందండి. తర్వాత ఆత్మల లోకము, దాన్నే బ్రహ్మాండ మహాతత్వము అంటారు. అర్థమైంది. దాన్ని అమరలోకము, శాంతి ధామము, నిర్వాణ ధామము. అర్థమైందండి. ఆ మనం బ్రహ్మ మహాతత్వము. ఈ విధంగా మనకి అనేక పేర్లతో ఉన్న ఆత్మల లోకము, మధ్యలో ఉన్నటువంటిది సూక్ష్మలోకము, తర్వాత కింద ఉన్నటువంటిది స్థూల లోకము. దీనిని మూడు లోకాలు, ముల్లోకాలు అన్న పదముతో మనకు ప్రాచుర్యం ఉంది. ఈ మూడు విషయాలు మనకి ధార్మిక జగత్తులో అర్థం చేసుకోలేము, ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు. భగవంతుడే వచ్చి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాలు నేను అర్థం చేసుకుని మీ ముందుకి ఉంచటం జరిగిందనమాట. అర్థమైందండి. ఇది ముఖ్యమైనటువంటి భేదము. త్రికాలదర్శి, త్రినేత్రి, త్రిలోకీనాథుడు. ఈ విషయాల స్పష్టత భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉన్నది. అర్థమైందండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు మనం గీతా శ్లోకాన్ని తీసుకుందాం. గత ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు 1 మొదటి అధ్యాయం 2వ వల్లి 3వ మంత్రాన్ని చర్చించుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో మనము 4వ మంత్రం చర్చించుకుందాం. ఈ ఎపిసోడ్లో మనము ఒక క్రమ పద్ధతిలో ఒక ఉపనిషత్తు, ఒక గీత, మళ్ళీ ఉపనిషత్తు, మళ్ళీ గీత. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము గీతని చర్చించుకోబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన శ్లోకం అండి, మహాద్భుతమైన, మొత్తం 18 అధ్యాయులకి ఒక మకుటాయమాయమైనటువంటి శ్లోకం అనమాట. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు దుఃఖపడుతున్నాం, ఎందుకు ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నాం, అన్నీ ఉన్నా కూడా ఎందుకు బాధల్లో ఉన్నాం, అర్థమైందండి. దీనికి కారణం ఏమిటి, దీనికి ఏదైనా నివారణ ఉన్నదా? ఆ కారణము చెప్తున్నాడు, మళ్ళీ నివారణ కూడా చెప్తున్నాడండి. ఈ రెండు కూడా ఇందులో చాలా స్పష్టంగా మనకి ఇందులో భగవంతుడి యొక్క జ్ఞానము అందిస్తున్నాడు. కేవలం మన బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే సర్వ సమస్యలకి కారణము, మళ్ళీ సర్వ సమస్యలకి కూడా నివారణము, ప్రతి ప్రశ్నకి సమాధానము మనకి దొరుకుతుంది. ఎందుకు ఈ రోజున మనిషికి సంతుష్టత లేదు? 100 కోట్లు ఉన్నవాడు సంతుష్టంగా లేడు. అర్థమైందండి. పెద్ద పెద్ద బంగాళాల్లో ఉన్నవాళ్ళు కొట్టుకుంటున్నారు. అర్థమైంది. ఎన్నో కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు, అర్థమై ఈ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, ప్రపంచమంతా రోగాల నిలయమైపోయింది. అన్నిటికీ కారణం ఏంటి? దానికి నివారణ మనం ఏమి చేస్తే ఈ యొక్క సమస్యలు నివారణమవుతాయి? అర్థమైందని ముందుగా 10వ అధ్యాయం 3వ శ్లోకం అండి. ఇది విభూతి యోగంలో 3వ శ్లోకం. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. ఒక్కసారి శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. యోమాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు? మనం భగవంతుని తెలుసుకోవటం లేదు. మనం ఏదో ఊహించుకుని ఫలానా దేవీ దేవత భగవంతుడు, ఫలానా ధర్మస్థాపకుడు భగవంతుడు, ఫలానా గురువుగారు భగవంతుడితో సమానము, ఫలానా ఆయన భగవంతుడు అనుకుంటున్నాం. కానీ దాన్ని ఎక్కడైనా మనము ఒక గీటురాయి పెట్టుకొని ఇది కరెక్టా కాదా ఎక్కడైనా మనం నిర్ధారించుకున్నామండి? చేసుకోవాలి కదా, మన మనుషులం కదా. మన అంధవిశ్వాసంలో ప్రయాణం చేస్తూ ఎవరు ఏది చెబితే అది ఓకే ఓకే అనుకుంటూ ఈ జీవితాన్ని చాలించటమేనా మన యొక్క జీవితం యొక్క గమ్యము, లక్ష్యము? ఆలోచించండి. తీవ్రమైన విషయం అండి. భగవంతుడు తన సంపూర్ణ పరిచయాన్ని ఇచ్చాడు భగవద్గీతలో. నామము ఇచ్చాడు, రూపము, దేశ, అడ్రస్సు,
కాలము, ఏ సమయంలో పరమాత్మ ఈ సృష్టి మీద అవతరిస్తాడు, తర్వాత గుణాలు, కర్తవ్యాలు, మనకి వారికి ఉన్న సంబంధము, ఈ 7 డైమెన్షన్స్లో భగవంతుడి యొక్క చర్చ జరిగింది. భగవద్గీత ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? తత్వము ఆధారంగా మీరు అర్థం చేసుకుని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆ కొద్ది మంది తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళలో నేను ఉండి తీరాలి అంటే ఎవరన్నా ఆపేవాళ్ళు ఉన్నారా చెప్పండి? మీకు మీరే ఆపుకుంటున్నారు. దయచేసి ఆపుకోకండి. పరమాత్మ ఏం తెలియజేస్తారు? భగవంతుడి కంటే మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో లేదండి. అటువంటి శక్తి చెప్తున్నటువంటి మహావాక్యాలు శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు. ఒక్కసారి మనం పదవిచ్ఛేదన చేద్దామండి. యో మాం అజం అనాదించ. యో అంటే యహ. యహ అంటే ఎవరైతే. చూసారా? అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే. మాం అంటే నన్ను. మాం అంటే నన్ను అన్నాడు అక్కడ, మమ్మల్ని అనలేదు. మేమందరం భగవంతులమే అనలేదండి. మనం అనుకుంటున్నాం, అజ్ఞానంలో మనం అనుకుంటున్నాం. భగవంతుడు మన జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తున్నాడు. త్రినేత్రి అన్నాం చూసారా? ఈ 3వ నేత్రాన్ని తెరిపిస్తున్నాడు. అర్థమే త్రికాలదర్శి, 3 కాలాల జ్ఞానం మనకిస్తున్నాడు. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ ఈ 3 కాలాల జ్ఞానము, 3 లోకాల జ్ఞానము, ఇవన్నీ భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అర్థమైందంటే మనకి నాకు సంబంధించిన జ్ఞానము కాదు అని చెప్పి మనం నిర్ధారించుకొని ఆ విధంగా భగవంతుడిని భగవంతుని యొక్క సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. యో మాం, మాం అంటే నన్ను, అజం. అజం అంటే ఏంటి? జన్మరహితుడిని. అర్థమైందండి? అజం అంటే నాకు జన్మ లేదు. ఏంటి జన్మ లేదంటే ఎలాగా? మీరు భగవద్గీత ఎలా చెప్తారు? ఈ 574 శ్లోకాలు ఎలా చెప్పారు అన్న డౌట్ సహజంగానే వస్తుంది. అజం అంటే నాకు మీలాంటి జన్మ లేదు. అర్థమైందండి? అంటే మనం ఏ విధంగా తల్లి తండ్రి ఆ విధంగా బిడ్డల్ని పుట్టిస్తారో అటువంటి జన్మ నాది కాదు. నాకు తల్లి లేదు, తండ్రి లేరు, గురువు లేరు, ఎవరూ లేరు. నేను ఒక నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. అనాదించ అన్నాడు తర్వాత. అనాదించ అంటే ఏంటి? అనాదిగా ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. ఈ సృష్టి ఈ విధంగా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ తిరుగుతుంది. నేను ఎప్పటికీ ఉంటాను. సత్య త్రేత ద్వాపర కలి, తర్వాత కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయము, మధ్యలో సంధి సమయం అంటారు, మిలనము సమయము, పరమాత్మతో సంగమించే సమయము, దీన్ని సంగమ యుగం అని అన్నాడు. ఈ యొక్క యుగము తర్వాత మళ్ళీ క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఏదో సృష్టి వచ్చింది పోతుంది, ఇంకా జన్మరాహిత్యము, ఇంకా సృష్టి ఉండదు. ఇదంతా అజ్ఞానముతో కూడుకున్నటువంటి అవగాహన. అర్థమైందండి? ఇదంతా మిస్కాన్సెప్షన్. భగవాను వాచకం మీరు కంపేర్ చేసినట్టు దాంట్లో ఎటువంటి శ్లోకం కూడా మీకు ఉండదు. అర్థమైందండి? యో మాం అజం అనాదించ వేత్తి. వేత్తి అంటే తెలుసుకోండి. అర్థమైందండి? వేత్తి అంటే తెలుసుకోండి. నేను ఎవరిని? లోకమహేశ్వరం అన్నాడు. అందుకనే ఈ శ్లోకాన్ని తీసుకున్నాం. పరమాత్మ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటిది. పరమాత్మ ఒక్కడే పరమాత్మ, భగవంతుడు ఒక్కడే భగవంతుడు, ఈశ్వరుడు ఒక్కడే భగవంతుడు, ఇంకా రెండవ భగవంతుడు లేడు. అర్థమైందండి? ఆ స్పష్టత అర్జునుడికి వచ్చింది. అందుకనే 3 లోకాలు వెతికితే కూడా నీతో సమానమైన వాడి దొరకడు, అలాంటప్పుడు నీకంటే అధికుడు దొరుకుతాడా? 11వ అధ్యాయం 43వ శ్లోకం. అర్థమైందండి? ఆలోచించండి. లోక మహేశ్వరం. మహేశ్వరం అంటే ఈశ్వర అంటే ఏంటి? శాసించేవాడిని. నేను శాసిస్తాను, మీరు వింటే బాగుపడతారు, వినకపోతే మీ జీవితాన్ని మీరే పాతాళానికి నెట్టుకున్న వాళ్ళు అవుతారు. 2 పంక్తులు అయిపోయాడు. యో మాం అజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. ఇక్కడ మన ప్రతి సమస్యకి కారణం ఏంటి? దేహాభిమానం అంటున్నాడు, మోహము అంటున్నాడు, అటాచ్మెంట్ అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ మూఢ అంటే ఏంటి? నేను దేవుని జీవించేవాడు మూఢ. అటువంటి మూఢుడికి భగవంతుడు దొరుకుతాడా? దొరకడు అంటున్నాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా అనేసాడు కదా. అవజానంతి మాం మూఢా. మూఢుడు నన్ను తెలుసుకోలేడు. నేను ఒక మనిషి శరీరంలో వచ్చి నా పని చేసుకుని వెళ్ళిపోతాను, మారేవాళ్ళు మారతారు, తిరస్కరించేవాళ్ళు తిరస్కరిస్తారు. తర్వాత నా బాధ్యత అయిపోయింది. తర్వాత మీరు నన్ను ఏ భగవంతుడా
అని మీరు అన్నా కూడా దానికి సమాధానం లేదు ఇంకా. ఎందుకంటే నేనే సత్యమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. వర్తమాన సమయంలో నేనే ఇస్తున్నాను, మధ్యవర్తి కాదు. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. ఇక్కడ ఏమంటారు? మూఢత్వాన్ని విడిచిపెట్టండి. ఎవరైతే మూఢత్వాన్ని విడిచిపెడతారో, అసమ్మూఢ అసమ్మూఢ ఏమన్నాడండి? అసమ్మూఢ సమర్థ్యేషు అన్నాడు. అసమ్మూఢ సమర్థ్యేషు, సర్వమానవులలో ఎవరైతే మూఢత్వాన్ని విడిచిపెడతాడో, చూసారు ఎంత చక్కగా చెప్పాడో. అందరూ విడిచిపెట్టారండి. దేహాభిమానంలో ఉన్నవాళ్ళు, అహంకారంలో ఉన్నవాళ్ళు, అర్థమైందండి మేము చాలా గొప్పవాళ్ళమండి, శాస్త్ర పరిజ్ఞానం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, వీళ్ళెవరూ లక్ష్య పెట్టారు భగవంతుణ్ణి. అర్థమై బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నవాడు లక్ష్య పెడతాడు. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. వాడు ఏమవుతాడు? ఆ విధంగా తెలుసుకునేవాడు. ఇప్పటి వరకు 63 జన్మలు నేను దేహము అనుకుని జీవించి రకరకాల పాపకర్మల ద్వారా పాప సంస్కారాలని పోగు చేసుకున్నవాడు ఏమవుతాడండి? దానిని ఈ సర్వ పాపై ప్రముచ్యతే అంటే ఈ దాని యొక్క పాప సంస్కారాల నుండి దూరం అవుతాడు, అవన్నీ తగ్గించుకుంటాడు. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా భావిస్తాడు, పరమాత్మని స్మృతి చేస్తాడు, సంస్కార పరివర్తన చేసుకుంటాడు. ఎందుకంటే పాప కర్మలు అది మనం తొలగించుకోకపోతే దాని నుండి మనకి నష్టమే కానీ లాభము లేదు కదండి. మనని స్వర్గంలోకి వెళ్లకుండా తయారు చేస్తుంది, మళ్ళీ మన నరకంలోనే పడేస్తుంది. అంటే ఈ ద్వాపర కలియుగాల్లోని దైహిక భ్రాంతిలో ఉన్న జన్మలే 63 జన్మల్లోనే తిప్పుతుంది మనని. సత్యత్రేతాయుగాల్లో మనకి 20 జన్మలు ఉన్నాయి, అందులోకి రానివ్వకుండా చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకని ఇప్పుడు నా యొక్క చేయి పట్టుకున్నట్లయితే ఏం చేస్తాడండి? సర్వపాపై ప్రముచ్యతే, సర్వ పాపాల నుండి ముక్తులు కాబడతారు. ఇది తత్వం అండి. సో కొన్ని విషయాలు నేను రాసుకున్న విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, జాగ్రత్తగా వినండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పూర్తి చేద్దాం. ఎవరు నన్ను జన్మ లేనివాడిగా, ఆది లేనివాడిగా, అజం అనాదించ అన్నాడు కదా. అజం అంటే జన్మ లేదు, అనాది అంటే ఆది లేదు. ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు, ఎప్పటికీ ఉంటాడు. అర్థమైందండి? అదనమాట విషయం. జన్మ లేనివాడిగా, ఆది లేనివాడిగా, సమస్త లోకాల అధిపతిగా. ఇక్కడ సమస్త లోకాలు అంటే ఇక్కడ ఒక్కొక్క యుగం ఒక్కొక్క లోకం కింద మనం అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. సత్యయుగం సత్యలోకము, త్రేతాయుగం త్రేతాలోకము, ద్వాపరయుగం అదొక లోకము, కలియుగం అదొక లోకము. అర్థమైంది? ఇది 4 లోకాలు. ఈ 4 లోకాలలో ఈ సమస్త లోకాల అధిపతిగా తెలుసుకుంటాడు. వాడు మనుష్యులలో మోహరహితుడై సర్వ పాపాల నుండి విముక్తి కాబడతాడు. ఎంత చక్కగా ఉంది! ఇందులో ఎక్కడ డైల్యూషన్ లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి శబ్దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇదే అర్థం వస్తుంది, ఇదే తత్వం అన్నమాట. ఇప్పుడు ఒకసారి లోతైన తత్వంలోకి మళ్ళీ రాసుకున్నాను కొన్ని పాయింట్స్. అజం అన్నాడు. ఇది చాలా ముఖ్యమండి, కీలకమైన పదం. అజం, నాకు జన్మ లేదు అంటే ఎలాంటి జన్మ లేదు? మనలాంటి జన్మ లేదు. భగవంతుడు దేహదారుల వంటి జన్మ తీసుకోరు. భక్తులకు సాధారణంగా వచ్చే ఒక పెద్ద అపోహ ఏమిటంటే భగవంతుడు కూడా మనుషులలాగే జన్మిస్తాడు అని భావించటం. మనుషులలాగే జన్మిస్తాడు. ఆయనకి టీచర్ ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, గురువులు ఉంటారు. భగవంతుడు అందరి దగ్గర గైడెన్స్ తీసుకుంటాడు. అంటే భగవంతుడు కూడా గైడెన్స్ తీసుకుంటాడు గురువుల దగ్గర నుంచి. అలాంటప్పుడు మనకు డౌట్ రావాలి కదా, గురువులు గొప్పవాళ్ళ, భగవంతుడు గొప్పవాళ్ళ? ఆలోచించాలి. ఎంత కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే చాలా విషయాలు స్పష్టమవుతాయి. మనుషులలాగే జన్మ తీసుకుంటాడని భావిస్తారు. కానీ గీత ఏం స్పష్టం చేస్తుంది? భగవంతుడు అజం అంటే జన్మ లేనివాడు, ఈ విధంగా స్పష్టం చేస్తుంది. పరమాత్ముడు శరీరధారి కాదు, ఆయన నిత్యము శాశ్వతము అయిన చైతన్య జ్యోతి బిందు స్వరూపుడు. ఆయన జన్మించడు కాబట్టి మరణించడు. 2వ అధ్యాయం 27లో ఏం చెప్పాడు? జాతస్య హిద్రువో మృత్యు అన్నాడు. పుట్టిన వాడు మరణిస్తాడన్నాడు. ఇక్కడ ఏమంటే ఈయన పుట్టాడు కాబట్టి ఈయన మరణం కూడా లేదన్నమాట. అయితే ప్రశ్న వస్తుంది, అయితే గీతను ఎవరు చెప్పారు? సమాధానము, పరమాత్మ శరీరము తీసుకోకుండా ఒక శుద్ధమైన ఆత్మను
అంటే పరమాత్మకి సొంత శరీరం లేదు, ఒక శుద్ధమైన ఆత్మను మాధ్యమముగా తీసుకొని జ్ఞానం ఇస్తాడు ప్రజాపిత బ్రహ్మ. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ శ్లోకం, అజో అపి సన్నవ్యయాత్మ. అర్థమైందండి? అజో అపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరో అపి సన్. అక్కడ 2 పాయింట్లు తీసుకోండి. ఒకటి అజో అన్నాడు, భూతానాం ఈశ్వరో అన్నాడు. భూతం అనే పదం వచ్చిందంటే 850 కోట్ల మంది మనుషులు, అందరినీ శాసించేవాడు భగవంతుడు. ఇక్కడ అజో అన్నాడు కదా, అజో అంటే అజన్మ. ఈ 2 విషయాలు 4వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో వచ్చాయి. రెండవది 7వ అధ్యాయం 25వ శ్లోకం, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయాసమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అక్కడ అజం అవ్యయం, నేను నా ప్రకాశ స్వరూపాన్ని అలాగ మీరు జ్యోతిగా, నేనేమి కనపడను మీకు భౌతిక ఈ 2 కళ్ళతో చూసే విధంగా ఒక జ్యోతిగా నేను కనపడను, మీరు అనుభవం చెయ్యాలి. ఎందుకంటే నేను అజం అవ్యయం. అంటే అజం అంటే జన్మ లేని వాడిని, అవ్యయం అంటే మరణము లేనివాడిని, ఎప్పటికీ ఉండేటువంటి వాడిని. ఇప్పుడు 2వ పాయింట్ అజం అయిపోయింది కదా. రెండవది అనాదిం. అనాదిం అంటే ఏంటి? అనాది పురుషుడు, ఆది లేనివాడు. ఆది లేనివాడు కాబట్టి అంతము కూడా లేనివాడు, అంటే ఎప్పటికీ ఉండేవాడు. భగవంతుడికి ప్రారంభము మరియు ముగింపు లేదు, బిగినింగ్ అండ్ ఎండింగ్ లేదు, ఎప్పటికీ ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, కాలానికి అతీతుడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడే. మనం చెప్తాం 100 సంవత్సరాలు అయిపోతే చచ్చిపోతారండి, 80, 90 అయితే శరీరం విడిచిపెట్టాలి, ప్రతి ఒక్కడు మరణించవలసిందే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ భగవంతుడికి కాలానికి అతీతుడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. 13, 13 అండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. 13, 13. అది కొన్ని పుస్తకాల్లో 13, 12గా కూడా ఉంటుంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరబ్రహ్మ న సత్ న అసత్ ఉచ్యతే. అనాదిమత్ పరబ్రహ్మ, భగవంతుడు అనాది స్వరూపుడు. అర్థమైందండి? ఆ పాయింట్ అక్కడ 13, 13లో వచ్చింది. తర్వాత 3వ పాయింట్ ఏమండి? లోకమహేశ్వరం. ఈ సంగతి ఆలోచిద్దాం. లోకమహేశ్వరం అంటే ఏంటి? సమస్త లోకాల అధిపతి. ప్రతి దానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ను, మీకు తత్వావధానంగా అర్థం చేసుకుంటే భగవంతుని క్యాచ్ చేస్తారు. భగవంతుని క్యాచ్ చేయడం చాలా సులభము. అర్థమైందండి? ఎక్కడ చెప్పాడు? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన అన్నాడు కదా. 10వ అధ్యాయం 8వ అధ్యాయం 14వ శ్లోకంలో అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ అందుకనే తెలుసుకోవడానికి ఈజీ అన్నమాట. మనం ప్రయత్నం చేయాలి. మనం ఏమి చేయమండి, మేమేదో 5-10 నిమిషాలు పూజ చేసుకుని పోతామండి, అదే మా విధానం అంటే అటువంటి వాళ్ళు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉన్నటువంటి ఆ గ్రూప్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాలేరు. అది అర్థం చేసుకోండి. ఇక్కడ సమస్త లోకాల అధిపతి, అన్ని లోకాలపై అధికారం ఉన్నవాడు, సృష్టి స్థితి లయకారకుడు. 9వ అధ్యాయం 10వ శ్లోకం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా యొక్క అధ్యక్షతన ఇదంతా జరుగుతుంది. ప్రకృతి కూడా భగవంతుడి అధీనములోనే పనిచేస్తుంది. భగవంతుడి మనుష్య సృష్టిని ఒక మంత్రదండంతో, ఇప్పుడు చూడు ఇక్కడ ఒక సీక్రెట్ ఉందండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక సీక్రెట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఈ మనుష్య సృష్టిని ఒక మంత్రదండంతో, ఒక మ్యాజిక్ వ్యాండ్తో, ఇలా అయిపోయిందండి, కలియుగం అయిపోయింది, క్లోజ్, సత్యయుగం వచ్చేస్తుంది, ఇలా చేయడండి. మనుషుల్ని తయారు చేయడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాడు, రాజయోగాన్ని ఇస్తున్నాడు, సంస్కార పరివర్తన చేసే విధానం నేర్పిస్తున్నాడు. దీని ద్వారా కొత్త ప్రజల్ని తయారు చేస్తున్నాడు. ఇది ఒక రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 3వ అధ్యాయం 10వ శ్లోకంలో సహ యజ్ఞా ప్రజా సృష్టువా అన్నాడు. నాకు ప్రజల కోసం, నేను ప్రజలంటే ఏంటి? దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి ప్రజలు, అటువంటి ప్రజల కోసం నేను ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాను అంటున్నాడు. అర్థమైందండి? ఇది విషయం అన్నమాట. ఎందుకంటే 4వ అధ్యాయం 7, 8లో ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను ధర్మయుగాన్ని స్థాపన చేయాలి. ధర్మయుగం అంటే సంస్కారాలే ఆత్మ తీసుకొని వెళుతోంది. సంస్కారాలు మార్చకపోతే ఉన్న సంస్కారాలే, కలియుగి సంస్కారాలే మళ్ళీ తదుపరి జన్మలో కూడా వచ్చినట్లయితే సత్యయుగం ఎక్కడి నుంచి వస్తుందండి? సత్యయుగం వస్తుంది. ఎక్కడ వస్తుంది? పెద్ద పెద్ద బంగ్లా కట్టుకున్నాం, దాంట్లో నివాస యోగ్యులు ఎలా ఉండాలి? దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. 30 అంతస్తుల భవనం కట్టుకున్నాడు ఆయన. ఆయన ధీరుబాన్ అంబాయిని కొడుకు.
29 అంతస్తులు ఎంతో 8,000 కోట్లు 10,000 కోట్లు అన్నారు. అందులో మామూలు వాళ్ళు ఉంటారా? ఉండగలుగుతారా? ఎన్ని వసతులండి? దగ్గర దగ్గర ఒక 1000 మంది పనిచేస్తారు అందులో. అన్నీ నడిపించడానికి యోగ్యులు ఉండాలి కదా. సత్యయుగం నిర్మాణం అవుతోంది. అందులో నివాస యోగ్యులను తయారు చేయడానికి ఎవరు చేస్తారు? భగవంతుడే. ఇప్పుడు ఈశ్వరీయ జ్ఞానము రాజయోగ ప్రక్రియ. అంతేగాని ఒక మ్యాజిక్ వ్యాండ్ ఇచ్చేసేసి నేను సృష్టించేస్తున్నానంటే ఎవరు వస్తారు? అందులోకి ఏ విధంగా వస్తారు? సంస్కార పరివర్తన లేకుండానే స్వర్గం వచ్చేస్తుందా? అది ఏ విధంగా వస్తుంది? కాస్త బుద్ధినేతలను తెరుచుకోండి. ఇక్కడ 4వ విషయం, అసమ్మూఢ అన్నాడు. మోహరహితుడు. మూఢ అంటే మోహితుడు, అటాచ్మెంట్ టు బాడీ. 100% 100% బాడీ కాన్షియస్నెస్లోనే జీవితాన్ని గడిపిన వాడిని మూఢ అంటున్నాడు. ఇక్కడ అసమ్మూఢ అంటున్నాడు. ఏంటి? మోహరహితుడు. ఈ జ్ఞానం పొందినవాడు దేహాభిమానం నుండి బయటపడతాడు. దేహాభిమానం నుండి బయటపడతాడు. ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తాడు. భగవంతుని నిజస్వరూపాన్ని గ్రహిస్తాడు. 7:19లో కూడా అక్కడ వాసుదేవం సర్వమితి అంటాడు. ఇప్పుడు ఈ సమయంలో భగవంతుడి అత్యున్నత ప్రాధాన్యత మీరు ఇవ్వాలండి. నాకు భగవంతుని పొందడానికి సమయం లేదు, ఆత్మజ్ఞానం పొందడానికి సమయం లేదు అనుకుంటే మీరు అందులో అది మూర్ఖత్వంతో ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పిన మహావాక్యాల కంటే గొప్ప వాక్యాలు కానీ గొప్ప జ్ఞానం కానీ ప్రపంచంలో దొరుకుతుందా? 7వ అధ్యాయం 19 వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. భగవంతుని అటువంటి మహానుభావుడు, ఇప్పుడు సమయానికి విలువనిచ్చేవాడు, భగవంతునికి విలువనిచ్చేవాడు, భగవంతుని మహావాక్యాలకు విలువనిచ్చేవాడు కొద్దిమంది ఉంటారు. 7వ అధ్యాయం 19వ శ్లోకం చెప్తోంది. అర్థమైంది? జ్ఞానం పొందిన వారిలో మోహం నశిస్తుంది. కానీ అలాంటి మహాత్ముడు చాలా దుర్లభుడు. ఈశావాస్య ఉపనిషత్తు 7 యస్మిన్ సర్వాణి భూతాని అన్నాడు. డాట్ 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 అన్నీ ఆత్మగా తెలిసిన వాడికి మోహం ఉండదు. అందరూ ఆత్మలే, నేను ఆత్మని అనుకునేవాడు మోహం అనేది ఉండదు. ఆత్మజ్ఞానం ముఖ్యం. 5వది సర్వ పాపై ప్రముచ్యతే. పాపాల నుంచి ఎలా పోగొట్టుకుంటాడు చూడండి. పాప విముక్తి. ఇది శ్లోకములోని అత్యంత ముఖ్యమైన భాగము. మనకు ఒక సందేహము, పాపాలు ఎలా పోతాయి? మనం పాపం చేసుకుంటూ వచ్చాము ఎన్నో జన్మల నుండి, పాపాత్మగా తయారయ్యాము. సమాధానము, కర్మల ద్వారా కాదు, కేవలము జ్ఞానము అంటే ఈశ్వరీయ జ్ఞానము, యోగము అంటే రాజయోగము. ఈ రెండిటి యొక్క కలయిక ద్వారానే పరమాత్మతో మనము ఆ విధంగా గుణాలు శక్తులు తీసుకొని మన పాపాలని ఆ విధంగా భస్మం చేసుకోగలుగుతాం. అర్థమైందండి? అదనమాట విషయము. అజ్ఞానము, దేహాభిమానము, ఇది పోవాలి అంటే జ్ఞానము ద్వారా ఈ తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. ఆధ్యాత్మిక కోణములో పాప సంస్కారాలు కర్మల ద్వారా కాక రాజయోగం అంటే పరమాత్మ స్మృతి ద్వారా దహించబడతాయి. అందులో 4:37లో చాలా స్పష్టంగా చెప్పారు. యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అక్కడ జ్ఞానం అనే అగ్ని ఈ సర్వకర్మల యొక్క ఫలమైనటువంటి చెడు సంస్కారాలని దహించేసి సాత్వికంగా మారుస్తాయి. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ శ్లోకం ఒక గొప్ప ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని బహిర్గతం పరుస్తుంది. గాడ్లీ నాలెడ్జ్ అంటే ఏంటంట? లిబరేషన్ ఫ్రమ్ సిన్. పాపాల యొక్క రిజల్ట్ నుండి, ఆ ఫలితము పాపకర్మల నుండి మనము లిబరేషన్ అంటే మోక్షం పొందుతాం. అంటే భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడము, ఆ జ్ఞానములో స్థిరపడటము. ఇదే పాప విముక్తికి మార్గము. ఇది మూఢభక్తి కాదు, జ్ఞానము మరియు యోగము ఆధారిత భక్తి. దాని నుండి సర్వ పాపాల నుండి విముక్తి. ఇప్పుడు 4 విషయాలు ఇక్కడ ఉన్నాయండి. ఉపనిషత్తు సపోర్ట్ ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. కఠోపనిషత్తు 2.2.13. కఠోపనిషత్తు 2.2.13 ఏకోవశీ సర్వభూతాంతరాత్మ డాట్ డాట్ డాట్. ఒకే పరమాత్మ అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నాడండి. ఎంత ఇంపార్టెంట్ అండి. భగవంతుడు ఉన్నాడంటే కాదు కదండి, భగవంతుడు ఉన్నాడంటే కనిపెట్టాలి కదా, వారిని అనుభూతి చెయ్యాలా అక్కర్లేదా? అది ఆత్మానుభూతి ద్వారా సాధ్యమవుతుంది. ఈశావాస్య 6వ మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని, అన్నీ పరమాత్మలోనే ఉన్నాయని తెలిసినవాడు మోహాన్ని దాటుతాడు. శ్వేతాశ్వతర 6.8 నా తస్య కారణం చ విద్యతే డాట్ డాట్ డాట్. భగవంతుడికి ఎటువంటి దైహిక కర్మలు లేవు, వారి సమానుడు మరి ఒకడు లేడు. ఈశావాస్య 7వ మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని, అది చెప్పేసాం, అప్పుడే చెప్పేసుకున్నాం కదా. ముండక ఉపనిషత్తు 2.2.8 విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరమాత్మ జ్ఞానము కలిగితే కర్మబంధాలు నశిస్తాయి. తుది సారమండి
2 మహావాక్యాలు. ఈ శ్లోకం 3 ముఖ్యమైన సత్యాలను వెల్లడిస్తుంది. 3 ముఖ్యమైన సత్యాలు. ఒకటి, భగవంతుడు అజం అంటే జన్మ లేనివాడు, అనాది ఆది లేనివాడు. రెండవది అనాది ఆది లేనివాడు అంటే అంతము కూడా లేనివాడు. లోకమహేశ్వరుడు, సర్వలోకాలకి అధిపతి. అంటే భగవంతుడి గురించి ఈ 3 నిగూఢ సత్యాలను గ్రహించి రాజయోగ ప్రక్రియ ద్వారా పాప విముక్తి పొందుతారు. పాపాలను విముక్తి పొందాలంటే ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవంతుడు స్వయముగా సృష్టిని రచించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు స్వయముగా సృష్టిని ఒక మ్యాజిక్ వ్యాండ్ ద్వారా, ఒక మంత్రదండం ద్వారా రచించాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం చేసిన వాళ్ళతోనే ఆయన స్వర్గస్థాపన చేస్తాడు. అర్థమైందండి? అందుకని ఏం చెప్పాడు? కానీ తన జ్ఞానము ద్వారా మనుష్యులను మార్చి, వాళ్ళ సంస్కారాలను మార్చి సృష్టిని పునరుద్ధరిస్తాడు. అందుకనే రీఎస్టాబ్లిష్మెంట్ అంటాడు. పునః ధర్మ సంస్థాపన చేస్తాడు. ఆల్రెడీ ఉన్న ఈ కాలచక్రంలో అధర్మం హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు నేను వచ్చి పునః ధర్మస్థాపన చేస్తానంటే అదన్నమాట, పునరుద్ధరిస్తాడు. ఇదే సంగమ యుగములో పరమాత్మ ద్వారా ఈ కర్తవ్యం జరుగుతుంది. ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు ఎవరు? జన్మ లేనివాడు, ఆది లేనివాడు, సర్వలోకాల అధిపతి. ఈ జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకొని వారి స్మరణలో ఉంటే మోహము తొలగిపోతుంది, పాపాలు దహించబడతాయి, జీవితం పవిత్రంగా మారుతుంది. చివరి సందేశం, ఆఖరి మహావాక్యం అండి. భగవంతుడిని తెలుసుకోవడం అంటే మన జీవితాన్ని సమూలముగా మార్చుకోవడము. ఒక్కసారి భగవద్గీతలో ఈ యొక్క భాష్యకారులు ఏం రాసుకున్నారో ఒకసారి చెప్పుకొని 10 సెకండ్లో ఇది మనం ముగించుకుంటున్నాం. 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం, విభూతి యోగంలో 3వ శ్లోకము. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చండి. అందుకనే నేను చాప్టర్ నంబరు, శ్లోకం నంబరు చెప్తున్నాను. నన్ను యథార్థముగా జన్మరహితునిగను, అనాది అయిన వాణినిగను, సకల లోక మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు పాపముల నుండి విముక్తుడగును. అదే ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని 1వ అధ్యాయము 2వ వల్లి 4వ మంత్రాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.